రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్ కాకపోవచ్చు, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో అదే పాత్రలో కనిపించాడు. రోహిత్ మైదానంలో లేకపోయినా డగౌట్ లో కూర్చొని ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఒకే ఒక్క నిర్ణయంతో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేశాడు. రోహిత్ శర్మ ఒక నిర్ణయం ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓటమిని ఖాయం చేసింది. డగౌట్ లో కూర్చున్న హిట్ మ్యాన్ మైదానంలో ఉన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఊహించలేని గిఫ్ట్ అందించాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాట్ తో అద్భుతాలు చేయకపోవచ్చు, కానీ అతను అద్భుతమైన పాచికతో మ్యాచ్ గమనాన్ని మార్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ తర్వాత డగౌట్ నుంచి రోహిత్ శర్మ మ్యాచ్ ను ఊహించని ఫలితం వైపు తీసుకెళ్లాడు. ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేలా జయవర్ధన్ కు రోహిత్ శర్మ ఇచ్చిన సలహాతో ఎవరు ఊహించని ఫలితం వచ్చింది. నిజానికి 13వ ఓవర్ తర్వాత బంతిని మార్చమని జయవర్ధనేకు రోహిత్ సలహా ఇచ్చాడు. కొత్త బంతితో వికెట్ 2 చివర్ల నుంచి స్పిన్నర్లతో బరిలోకి దింపాలని సూచించాడు. ఆ సమయంలో లక్ష్యానికి దగ్గరైన ఢిల్లీ జట్టు రోహిత్ శర్మ అనూహ్య నిర్ణయం తర్వాత ఢిల్లీ పరిస్థితి అధ్వానంగా మారింది. రోహిత్ సలహాను అనుసరించి ముంబై ఇండియన్స్ కొత్త బంతితో ఒక ఎండు నుంచి కరణ్ శర్మను, మరో ఎండు నుంచి శాట్నర్ ను బౌలింగ్ కు దింపింది. దాని ఫలితం తర్వాతి 3 ఓవర్లలో కనిపించింది. ఈ సమయంలో ఇద్దరు బౌలర్లు కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చారు. అదే సమయంలో కరణ్ శర్మ ఢిల్లీకి చెందిన ఇద్దరు కీలకమైన బ్యాట్స్మెన్లను పెవిలియన్ చేర్చాడు. వారిలో డేంజరస్ ట్రిస్టన్ స్టబ్స్ అలాగే ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ వికెట్లను తీశాడు. దీంతో రోహిత్ శర్మ డగౌట్ లోనే ఉంటూ తాను ఇచ్చిన సలహాలతో ఓడిపోవాల్సిన మ్యాచ్ ముంబై ఇండియన్స్ ను విజేతగా నిలిపాడనే చెప్పాలి. మొత్తంగా ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 205 పరుగులు చేసింది. ఇక 206 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు దిశగా పయనించింది. కానీ చివర్లో ఒత్తిడికి గురై వికెట్లను కోల్పోవడమే కాకుండా మ్యాచ్ ను కోల్పోయింది.